హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ మజ్జిగ చారు. దీన్నే పెరుగు పులుసు, మజ్జిగ పులుసు అని కూడా అంటారు. ఇంట్లో పెరుగు ఎక్కువ మిగిలినప్పుడు, కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ మజ్జిగ చారు చాలా ఈజీగా, సింపుల్గా చేసుకోవచ్చు. అన్నం కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారు, అది గ్యారంటీ. మరైతే దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. 2 కప్పులు పెరుగు తీసుకున్నాను. మజ్జిగ చారుకి పుల్లటి పెరుగు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. 2 కప్పులు తీసుకున్నాను. దానికి సరిపడినంత ఉప్పు తీసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూను లేదా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మెంతులు ఒక 10-12 గింజలు తీసుకున్నాను. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. దీంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మజ్జిగ చారు చేసుకోవడం కోసం మజ్జిగని చిలుక్కుందాం. ఒక కవ్వను తీసుకొని ఇలా మజ్జిగని మొత్తాన్ని చిలుక్కోవాలి. బాగా క్రీమీగా మజ్జిగ చిలుక్కున్న తర్వాత దీనిలో సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ మజ్జిగ చారుకి మజ్జిగ పలుచగా ఉంటేనే బాగుంటుంది. మీకు సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని మజ్జిగ చేసుకోండి. ఈ మజ్జిగ మొత్తం రెడీ అయినాయి కదా. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడైన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి. నేను మినప్పప్పు అవి వేయలేదండి, మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. తాలింపు గింజలన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలో మెంతులు యాడ్ చేసుకుందాం. మెంతులు ముందు వేసుకుంటే మాడిపోయి చేదొస్తాయండి, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. మెంతులు కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిర్చిని క్రిస్పీగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఎంత క్రిస్పీగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది మజ్జిగ చారు. పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా క్రిస్పీగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయినాయి. ఇంకొంచెం వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తాయండి మజ్జిగ చారు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి కదా, దీనిలో పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మజ్జిగ చారు కలర్ఫుల్గా ఉంటుంది. నాకు వీడియోలో కలర్ఫుల్గా కనిపించట్లేదండి, కానీ బయట విడిగా బాగా ఎల్లో కలర్లో చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మజ్జిగని యాడ్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే మజ్జిగని యాడ్ చేసుకోవాలండి, లేదంటే మజ్జిగ విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ. రోజు తినే అన్నం కన్నా ఒక ముద్ద ఎక్కువే తింటారండి, అది గ్యారంటీ. ఈ మజ్జిగ పులుసు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చివర్లో ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ. దీంతో ఒక 2 ముద్దల అన్నం ఎక్కువే తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.